వార్నింగ్స్ ఇవ్వటం, వెనక్కి తగ్గడం. ఇరాన్పై దాడుల విషయంలో ఇది ట్రంప్ తీరు. విధ్వంసం సృష్టిస్తామని ప్రకటించడం, గంటలు గడవక ముందే మాట మార్చడం ఆయనకు చాలా పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ప్రకటించిన ట్రంప్ తాను విధించిన గడువు ముగిసేందుకు గంట ముందు కీలక ప్రకటనలు చేశారు. ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఆయన. ఒక నాగరికత అంతం కాబోతోందంటూ ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడటం అందరికీ కూడా ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుండి ట్రంప్ సోషల్ మీడియా వేదికగా నిరంతరం హెచ్చరికలను జారీ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత స్వరం మారుస్తూనే ఉన్నారు. మార్చి 21న హర్మూజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తామని 48 గంటల గడువు ఇచ్చారు ట్రంప్. అయితే గడువు ముగిసేందుకు 12 గంటల ముందు ఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయంటూ విద్యుత్ కేంద్రాలపై దాడులను మరో 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు ఆయన. మార్చి 26 మళ్లీ స్వరం మార్చిన ట్రంప్ ఇరాన్ దాడులు ఆపకపోతే భారీ విధ్వంసం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి దాడులు ప్రారంభమైతే ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, ఇరాన్ మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ ఇచ్చి గంటలు గడవక ముందే ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఇరు దేశాల మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయి అంటూ అంతకు ముందు ఇచ్చిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించారు. ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఇరాన్కు టైం ఇచ్చారు ట్రంప్. ట్రంప్ ఒకవైపు ఏప్రిల్ 6 వరకు గడువు పెంచుతూనే మరోవైపు మార్చి 30న ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, ఖార్గ్ ఐలాండ్ నీటి శుద్ధి ప్లాంట్లను పేల్చేశామని, పూర్తిగా తుడిచిపెట్టేస్తామని బెదిరించారు. ఈ ప్రకటన కాస్త ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు వణికిపోయాయి. ఒకవైపు గనక ఒప్పందంకు కుదురుతుంది అంటూనే మరోవైపు కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని భయపెట్టిన ట్రంప్ ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారు. ఏప్రిల్ 2 డొనాల్డ్ ట్రంప్ మరో విధ్వంసకర ప్రకటన చేశారు. కేవలం మాటలతో హెచ్చరించడమే కాకుండా ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ధృవీకరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కూలిపోతున్న వీడియోను పోస్ట్ చేసిన ఆయన మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ వెంటనే చర్చలకు రాకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి వెనక్కి నెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ బెదిరింపులకు ప్రతిగా ఇరాన్ తామే అమెరికాకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 7 ఉదయం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రపంచాన్ని వణికించే ప్రకటన చేశారు. ఈ రాత్రికి ఒక నాగరికత అంతం కాబోతోందంటూ బాంబు పేల్చారు. దీంతో ఏం జరగబోతోందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళనకు గురయ్యాయి. అయితే తాను విధించిన గడువుకు కేవలం గంటన్నర సమయం ఉండగానే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటూ 2 వారాలు కాల్పుల విరమణను ప్రకటించారు.